రీతుని డెమాన్ పవన్ నామినేట్ చేశాడు. ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, మనమే కాదు రీతు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెమాన్ పవన్ పాయింట్స్ ఏంటంటే, లాస్ట్ వీక్ రీతు రెబెల్గా ఉన్నప్పుడు సాయిని తీసేసింది గేమ్లో నుంచి. బట్ యాక్చువల్గా రీతు అసలు రెబల్ అవ్వకముందే సాయి వచ్చి రీతుని అడిగాడంట, లైక్ ఒకవేళ కనుక నువ్వు రెబల్ అయితే నన్ను గేమ్లో నుంచి తీసేయకు అని తిను మాట ఇచ్చింది రీతు. బట్ అయినా కూడా తిను రెబల్ అయిన వెంటనే సాయినే తీసేసింది. సో నువ్వు ఇలా మాటిచ్చి తీసేసావు కాబట్టి రేపొద్దున ఫర్దర్గా గేమ్స్లో నేను నమ్మాలి అంటే కష్టమవుతుంది అన్న పాయింట్ ఒకటి చెప్పాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ వీక్ సరిగ్గా చేయలేదు. సో అదొక పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సనల్ పాయింట్ తీసుకొచ్చాడు నామినేషన్స్లోకి. లైక్ ఏంటంటే, నేను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నార్మల్గా నా పాయింట్ ఏదైనా చెప్తే నువ్వు అరుస్తున్నావు. సో నువ్వు అరవడం వల్ల నాది తప్పు లాగా బయటికి పొట్రే అవుతుంది, నేను బ్యాడ్ అవుతున్నాను నీ వల్ల. సో నువ్వు అరవద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు పవన్. ఇది చెప్తూ ఇలా నామినేట్ చేస్తూ తను ఏడ్చాడు నామినేషన్స్లో. సో నువ్వు నన్ను నామినేట్ చేస్తావని నేను అసలు అనుకోలేదు అని రీతు కూడా ఏడ్చింది. ఇంక ఇది నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. సో డెమాన్ ఏమో రీతు మీద అలుగుతున్నాడు అని రీతుకి ప్రాబ్లం, రీతు ఏమో డెమాన్ మీద అరుస్తుంది అన్నది డెమాన్కి ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, డెమాన్ నువ్వు నా మీద అరుస్తున్నావు అంటే రీతు అర్థం చేసుకోలేదు. కానీ అదే నామినేషన్స్లో దివ్య రీతు మీద అరుస్తూ మాట్లాడినప్పుడు, ఎందుకు అరుస్తున్నావు, అరవకు, మెల్లగా మాట్లాడు, డోంట్ షౌట్, టాక్ అని రీతు దివ్య మీద ఇరిటేట్ అయింది. సో ఇదే పాయింట్ డెమాన్ తనకి చెప్పినప్పుడు రీతు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు?